చరిత్రలో చూడని విధంగా విజయవాడని వరదలు ముంచెత్తాయి. ఈ సమయంలో ప్రభుత్వం గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టిందో ఆయన మాటల్లోనే విన్నాం. ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే 3,97,826 మందికి ఇచ్చాం. మధ్యాహ్నం లంచ్ అయితే 4,33,400 మందికి ఇచ్చాం. రాత్రి డిన్నర్ కూడా 4,26,280 మందికి ఇచ్చాం. ఇప్పటి వరకు 97,70,000 మందికి ఆహారాన్ని అందించాం. అంటే 97,70,000 పాకెట్స్ ని ఇంతవరకు అందించాం ఈ 8 రోజుల్లో. ఇంకొక పక్క వాటర్ అయితే 94 లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం. మిల్క్ 28 లక్షల మిల్క్, 28 లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం. బిస్కెట్స్ 41 లక్షల బిస్కెట్ పాకెట్లు ఇచ్చాం. క్యాండిల్స్ 3,33,000 ఇచ్చాం. అదే మరి మ్యాచ్ బాక్సెస్ 1,97,000 మ్యాచ్ బాక్స్ సరఫరా చేశాం. ఇంకొక పక్క ఈ రోజు 62 మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంతవరకు 163 మెట్రిక్ టన్నులు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈ రోజు యాజ్ యూజువల్ మార్నింగ్. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టవచ్చు. అవి ఎంత మేరకి బాధితులకు అందాయి అనేది ముఖ్యం. మరి భోజన ప్యాకెట్లే 1 కోటి ఇచ్చామని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఎవరికి ఎంతవరకు అందినాయి అనే విషయం మీద సహజంగానే కొన్ని అనుమానాలు ఉంటాయి. ఈ సందర్భంగా విజయవాడలో ఒక వరద బాధితురాలు తమకు అందినటువంటి నిత్యావసర వస్తువుల గురించి చాలా సింపుల్గా ఒక వీడియోలో చెప్పిన వివరాలు మీకోసం. వరదలు సహాయార్థం ప్రజలకి అందిస్తున్న నిత్యావసర సరుకులు ఇవాళ మా అన్నయ్య గారును మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. అవి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తానండి. ఇది ఆధార్ కార్డుతో కూడా ఇస్తున్నారండి. మనకి రేషన్ కార్డే అక్కర్లేదు, ఆధార్ కార్డుతో కూడా ఇస్తున్నారు. దీంట్లో ఒక పామోలియన్ ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు, ఒక బ్రెడ్ ఒకటి ఇచ్చారండి, పాల ప్యాకెట్లు 2 ఇచ్చారండి, 1 లీటర్ అనమాట. 1 కేజీ కందిపప్పు ఇచ్చారండి. ఇంకోటి ఏమన్నా మినపగుళ్ళు అండి, 1 ప్యాకెట్ ఇచ్చారు మినపగుళ్ళు. ఇవి పంచదార 1 కేజీ ఇచ్చారండి. ఇంకా ఉన్నాయండి. బత్తాయిలు 2 బత్తాయిలు ఇచ్చారండి. 4 యాపిల్ ఇచ్చారండి, 4 యాపిల్ ఇచ్చారు. ఏంటంటే 2 కేజీస్ బంగాళదుంపలు ఇచ్చారండి. ఈ 2 కేజీస్ ఉల్లిపాయలు ఇచ్చారండి. ఇలాంటి ముఖ్య సమయాల్లో ప్రభుత్వం ప్రజలకు ఎంతో సహాయం చేసిందండి. ధన్యవాదములు. వరదలు రాజకీయ నాయకులు చెప్పే మాటలు, చేసే ఆరోపణల కంటే ఇటువంటి సాధారణ మధ్యతరగతి వ్యక్తులు ఏమంటున్నారు అనేది ముఖ్యం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిన కష్టానికి గుర్తింపు దొరికినట్టే చెప్పాలి.